హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్ వస్తాయి. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇంగ్లాండ్తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో సహచరులు నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శతకం బాది జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. బాధ్యతయుత ఇన్నింగ్స్తో మెరిసి స్టార్ ఆఫ్ ది డేగా అభిమానుల ముందు అక్కడ ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఓడిన టీమిండియా వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో రెండో మ్యాచ్లో తలపడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ యువ ఓపెనర్ జైస్వాల్తో కలిసి నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ ఇంగ్లాండ్ ఆరంగేట్రం బౌలర్ షోయబ్ బషీర్ 14 పరుగుల వద్ద రోహిత్ శర్మని అవుట్ చేశాడు. జైస్వాల్ ఆచితూచి నిలకడగానే ఆడుతుండగా అతడికి తోడైన వన్డౌన్లో బ్యాటింగ్ చేసిన అక్కడ గిల్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే పేస్ బౌలర్ అక్కడ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో గిల్ 34కి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 27 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆరంగేట్రం ప్లేయరు రజత్ పతిదర్ 32 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇది మాత్రం చాలా డేంజరస్ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అన్లక్కీస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు రజత్ పతిదర్ అది. ఎందుకంటే అక్కడ రేహన్ అహ్మద్ మరి ఆ వికెట్ అయితే తీశాడు. ఇక తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ 27కి అండ్ కేఎస్ భరత్ మాత్రం చాలా నిరాశపరచడం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ముందు అక్కడ మరి జస్ట్ 17 రన్స్ కొట్టిండు. మరి వచ్చిన కొద్దిసేపైన అతను ఆగులేదు. మరి పెద్ద షాట్లకు ఓడు కొంచెం క్రీజ్లో ఉంటే మాత్రం చాలా బెటర్గా ఉండేది. మరి ఇక ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 179, అశ్విన్ 5 పరుగుల వద్ద క్రీజులు అయితే ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి జైస్వాల్ 179 పరుగులు చేసిండు. 17 4లు 5 సిక్సర్లతో మాత్రం చాలా బెటర్గా మరి ఇంగ్లాండ్ బౌలర్స్ మాత్రం చుక్కలు చూపెడుతున్నాడు. మిగతా వారు అందరు కూడా స్టార్స్ దొరికినా కానీ వాళ్ళు పెద్ద కింద కన్వర్ట్ చేయలేకపోతున్నారు. మరి వచ్చినట్టు 6 కూడా స్టార్స్ దొరికినాయి, వాళ్ళు పెద్ద కింద కన్వర్ట్ చేయలేకపోతున్నారు. ఇక జైస్వాల్ ఒక్కడు మాత్రం ఎండ్లో ఉండి మరి అక్కడ వచ్చినట్టు కొంచెం చిన్న పార్ట్నర్షిప్తో ముందుకైతే తీసుకువెళ్తున్నాడు. మరి అశ్విన్తో కలిసి ఇంకొక 100 రన్స్ పార్ట్నర్షిప్ లభిస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది రేపటి రోజు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనకు 500 వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఈ పిచ్ మీద. కాబట్టి మరి ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఇన్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు వస్తున్నారు. ఒక జేమ్స్ అండర్సన్ ఒక్కనికే అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీతో అందరు కూడా ఇన్ ఎక్స్పీరియన్సే. కానీ అక్కడ 6 వికెట్లు తీసిళ్ళు, వీళ్ళని కూడా మెచ్చుకోవాల్సిందే. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ రోజు మాత్రం అక్కడ మెరిసింది అయితే యశస్వి జైస్వాల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి మన టీమిండియా ఎంత స్కోర్ చేస్తే బెటర్ ఉంటుంది ఫస్ట్ ఇన్నింగ్స్లో, మరి రేపు మనలు ఎలాంటి టార్గెట్ చేసుకుంటారు అనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.